మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20 కార్తీక అమావాస్య 200 ఏళ్ల తర్వాత వస్తుంది కనుక ఈ 5 రాశుల వారికి ఎక్కడ ఉన్న కోట్ల ఖజానా దొరుకుతుంది. ఈ 4 రాశుల వారు నక్క తోక తొక్కినట్లే అపర కుబేరులుగా మారబోతున్నారు. ఈ రాశులలో మీ రాశి ఉందేమో వెంటనే తెలుసుకోండి. పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా సరే అపారమైన పుణ్యఫలాలను అందిస్తుందని, జన్మ జన్మల పాపాలను హరిస్తుందని మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చి ప్రతి తిథికి ఒక విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి అమావాస్యలకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ఈ కార్తీక మాసంలో వచ్చే చివరి రోజైన అమావాస్యను కార్తీక అమావాస్య అంటారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు నేరుగా ఆ లయకారకుడైన శివుడిని అలాగే పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటూ ఉంటాయి. అయితే ఈసారి రాబోయే కార్తీక అమావాస్య చాలా ప్రత్యేకమైనది. జ్యోతిష్య పండితులు, సిద్ధాంతులు చెప్తున్న దాని ప్రకారం దాదాపు 200 సంవత్సరాల తర్వాత కొన్ని అద్భుతమైన గ్రహ కూటముల కలయికతో ఈ కార్తీక మాసం ఏర్పడబోతోంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. కొన్ని రాశుల వారి జీవితాలను అనూహ్యంగా అద్భుతంగా మార్చివేయబోయే ఒక మహాశక్తివంతమైన రోజు ఈ అమావాస్య తిథి ముగిసిన మరుక్షణం నుండి కొన్ని రాశుల వారికి ఆ మహాదేవుడి సంపూర్ణ కరుణా కటాక్షాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతుంది. వారు ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని వెతుక్కుంటూ కోటాను కోట్ల సంపదలు, అనంతమైన సుఖ సంతోషాలు రాబోతున్నాయి. ఈ రాశుల వారికి ఇక అద్భుతమైన రాజయోగం పడుతుంది. వీరు ఇక మట్టిని పట్టిన బంగారంలాగా మారిపోబోతుంది. మరి ఇంతకీ ఈ 5 అదృష్ట రాశులు ఏవి, వారికి ఎలాంటి యోగం పట్టబోతుందో ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని పొందబోతున్న రాశులలో మొట్టమొదటి రాశి ఏంటంటే కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. చంద్రుడు అధిపతిగా ఉండే ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితమైన మనసు కలవారు. వీరు ప్రేమకు, ఆప్యాయతకు ఎక్కువ విలువనైతే ఇస్తారు. అయితే గత కొంతకాలంగా కర్కాటక రాశి వారు చెప్పలేని మానసిక వేదనను, ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. ఏం చేసినా కలిసి రావడం లేదని, అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయని తీవ్రమైన నిరాశలో కూరుకుపోతూ ఉన్నారు. కుటుంబంలో కూడా చిన్న విషయాలకి గొడవలు, మనస్పర్ధలు, ప్రశాంతతకరమైన పరిస్థితి కనిపిస్తోంది. ఆరోగ్యం కూడా తరచుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇకపై మీ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ఈ కార్తీక అమావాస్య తర్వాత నుండి మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఆ గంగాధరుడి దయ వల్ల మీపై ఉన్న అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. మొట్టమొదటిగా మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఇప్పటి వరకు మీరు పెట్టిన పెట్టుబడులు రెట్టింపు లాభాలను తీసుకువస్తాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి రాదని వదిలేస్తున్న డబ్బు కూడా అద్భుతంగా తిరిగి మీ చేతికి వస్తుంది. వ్యాపారస్తులైతే వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. కొత్త అవకాశాలు వెలువెత్తుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, జీతాల పెంపుదల వంటి శుభవార్తలైతే వింటారు. నిరుద్యోగులుగా ఉన్నవారికి వారు కోరుకున్న స్థాయికి తగిన గొప్ప ఉద్యోగం లభిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి సంపూర్ణ విముక్తి అయితే లభిస్తుంది. మీరు నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో ఉంటారు. కుటుంబంలో నెలకొన్న కలహాలన్నీ కూడా మాయమైపోతాయి. అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు వెల్లివిరుస్తూ ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పిల్లల చదువు, ప్రవర్తన మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. సమాజంలో మీ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటి అండి. కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి ఆ పరమేశ్వరుడికి బిల్వ పత్రాలతో అర్చన చేయించి నువ్వుల నూనెతో దీపాన్ని అయితే వెలిగించండి. దీనివల్ల మీ జీవితంలో కష్టాలనే చీకట్లు తొలగిపోయి అదృష్టమని వెలుగు ప్రసరిస్తుంది. ఇక రెండవదిగా శివుడి కటాక్షంతో అదృష్టాన్ని పొందబోతున్న రాశి మిథున రాశి.
మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. బుధుడు అధిపతి కాగల ఈ రాశి వారు చాలా తెలివైన వారు, మాటకారులు. వీరి వాక్చాతుర్యంతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా శని ప్రభావం వల్ల మీరు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ విషయాల్లో తీవ్రమైన ఒత్తిడిని, ఘోరమైన నిందలను మోయాల్సి వస్తుంది. ఎంత కష్టపడినా సరైన గుర్తింపు లభించలేదని, పై అధికారులతో సహా ఉద్యోగులతో సంబంధాలు దెబ్బతిన్నాయని మదన పడుతూ ఉంటారు. ఆర్థికంగా కూడా ఖర్చులు పెరిగిపోయి పొదుపు కరిగిపోతున్న పరిస్థితి, కొందరికి కోర్టు కేసులు, శత్రువుల నుండి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అయితే కార్తీక అమావాస్య మీ తలరాతను మార్చేస్తుంది. 200 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ అద్భుతమైన గ్రహస్థితి కారణంగా శివుడి అనుగ్రహం మీపై సంపూర్ణంగా ఉంటుంది. ఈ అమావాస్య తర్వాత నుండి మీ దశ తిరగబోతుంది. ముఖ్యంగా ఉద్యోగపరంగా మీకు రాజయోగం పట్టబోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారే మీకు మద్దతుగా నిలుస్తారు. పై అధికారులు మీ ప్రతిభను గుర్తించి మీకు పెద్ద బాధ్యతలను అప్పగిస్తారు. దానివల్ల సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్తో పాటు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటారు. విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా మార్పులు, తీర్పులు అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఆర్థికంగా ధనానికి లోటు ఉండదు. లాటరీలు, షేర్ మార్కెట్ వంటి వాటి ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ఆలోచన విధానంలో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున పేదలకు అన్నదానం చేయడం, శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం. దీనివల్ల శివుడి కృప మీపై రెట్టింపు అవుతుంది. ఆ పరమేశ్వరుడి కరుణతో కోట్ల ఖజానాను అందుకోబోతున్న 3వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. శుక్రుడి అధిపతిగా ఉన్న ఈ రాశి వారు న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. అందరితోనూ సమానంగా స్నేహభావంతో మెలగాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొద్ది కాలంగా వీరి జీవితం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కుటుంబ జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. మనస్పర్ధలు, బంధువులతో వివాదాలు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అయిపోవడం, అప్పులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడడం వంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం, ఆలస్యం అవ్వడం వంటివి వీరిని నిరాశపరుస్తాయి. అయితే ఇక మీ బంధాలన్నీ తీరిపోయే కాలం వచ్చేసింది. ఈ అరుదైన కార్తీక అమావాస్య మీ జీవితంలో వెలుగులను నింపబోతోంది. అమావాస్య గడిచిన మరుసటి రోజు నుండి శివుడి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కుటుంబ జీవితం తిరిగి గాడిన పడినట్లు అవుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. విడిపోయిన వారు తిరిగి కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పెళ్లి కాని వారికి కోరుకున్న సంబంధం కుదిరి వివాహం ఘనంగా జరుగుతుంది. ఇంట్లో నిర్మలమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆర్థికంగా మీ స్థాయి పెరగబోతుంది. వారసత్వ ఆస్తి రూపంలో కానీ, భూమి అమ్మకాల ద్వారా కానీ మీకు పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. మీపై ఉన్న అప్పుల భారం మొత్తం తీరిపోతుంది. సొంత ఇంటి కళ నెరవేరుతుంది. కొత్త వాహనం కొనాలన్న మీ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు పని భారం తగ్గడంతో పాటు వారి పనికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతూ ఉంటాయి. ఆరోగ్యం కుదుట పడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీరు ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజు సాయంత్రం శివాలయ ప్రాంగణంలో లేదా మీ ఇంటి గుమ్మం దగ్గర 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగించడం. ఇది మీ జీవితంలోని 365 రోజులు శివుడికి రక్షణ కల్పిస్తుంది. కార్తీక అమావాస్య నుండి అద్భుతమైన యోగాన్ని అందుకోబోతున్న 4వ రాశి మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు మకర రాశి జాతకులకు చెందుతూ ఉంటాయి. ఈ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలవారు. క్రమశిక్షణకు, పట్టుదలకు మారు పేరు. అయితే ఏలినాటి శని ప్రభావంతో ఇతర గ్రహాల ప్రతికూల సంచారం వల్ల వీరు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
మానసిక ఆందోళన, నిద్ర లేని రాత్రులు వీరిని కృంగదీశాయి. ఆర్థికంగా ఎంత సంపాదించినా ఆసుపత్రులకి ఖర్చు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. పనులలో, వ్యాపారాల్లో ఊహించని నష్టాలైతే వచ్చాయి. అందరి బంధువుల నుండి మోసపోవడం, విశ్వాసఘాతానికి గురి అవ్వడం వంటివి వీరిని తీవ్రంగా బాధిస్తాయి. అయితే శివుడి దయ వల్ల మీ కష్టాలన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. 200 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ కార్తీక అమావాస్య మీ జీవితానికి ఒక వరంలా మారిపోబోతుంది. అమావాస్య వెళ్ళిన తర్వాత నుండి మీపై ఉన్న శని దోష ప్రభావం పూర్తిగా తగ్గిపోయి శివుడి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. మొట్టమొదటిగా మీ ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుండి మీకు సంపూర్ణమైన విముక్తి లభిస్తుంది. శస్త్రచికిత్సలు అవసరం అనుకున్న వారికి కూడా అవి లేకుండానే ఆరోగ్యం కుదుటపడే అద్భుతం జరుగుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఎంతో దృఢంగా తయారవుతూ ఉంటారు. ఇక ఆర్థికంగా మీకు రాజయోగం పట్టబోతుంది. గతంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలన్నీ కూడా పూడ్చుకుపోవడమే కాకుండా ఊహించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇది స్వర్ణయుగము అని చెప్పొచ్చు అనమాట. భూముల క్రయ విక్రయాల ద్వారా కోట్లు సంపాదిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించి ఉన్నత పదవిలోకి వెళ్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు. పిల్లలు ప్రయోజకులై మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉంటారు. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారి కలలు నెరవేరుతూ ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివుడికి రుద్రాక్షమాలతో జపం చేయడం, పంచామృతంతో అభిషేకం చేయడం, అలాగే నల్ల ఆవుకు ఆహారం పెట్టడం వల్ల శనిదేవుడి అనుగ్రహంతో పాటు శివుడి కృప కూడా మీకు లభిస్తుంది. ఇంకా ఈ అదృష్ట జాబితాలో చేరిన 5వ రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు గ్రహరాజైన సూర్య భగవానుడు. అందుకే వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను, రాజసాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగి ఉంటారు. 10 మందిలో ప్రత్యేకంగా కనిపించాలని, తాము ఉన్న చోట అధికార కేంద్రంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే గత కొంతకాలంగా ప్రతికూల గ్రహాల సంచారం వల్ల వీరి ఆత్మవిశ్వాసం దెబ్బతింది. ఉద్యోగంలో, సమాజంలో వీరి మాటకు విలువ లేకుండా పోయింది. ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లభించకపోగా అనవసరమైన అపవాదాలు, నిందలు ఎదుర్కోవాల్సి వచ్చింది. పై అధికారులతో విభేదాలు, రాజకీయ ఒత్తిళ్లు వీరిని మానసికంగా కృంగదీశాయి. ఆర్థికంగా చూస్తే వీరి దర్పాన్ని, హోదాను కాపాడుకోవడానికి ఎక్కువ ఖర్చు చేసి అప్పుల పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అనవసరమైన గర్వం, అహంభావం వల్ల మంచి అవకాశాలను చేజార్చుకుంటూ ఉన్నారనమాట. అయితే ఇక సింహరాశి వారికి మహర్దశ పట్టబోతుంది. ఈ కార్తీక అమావాస్య తర్వాత ఆ బోలా శంకరుడి కృపతో మీ జీవితం సూర్యుడిలా ప్రకాశింపబోతుంది. అమావాస్య చీకట్లు తొలగిపోగానే మీలో నూతన శక్తి ఉదయిస్తుంది. ఉద్యోగంలో మీరు కోల్పోయిన అధికారం, గౌరవం తిరిగి దక్కుతాయి. మీ నాయకత్వ పటిమను అందరూ గుర్తిస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి అత్యంత అనుకూలమైన సమయం. ఆర్థికంగా మీ ఆదాయం అనూహ్యంగా పెరుగుతుందన్నమాట. పాత పెట్టుబడుల నుండి భారీ లాభాలు వస్తాయి. ఈ రాజసానికి మీ స్థాయికి తగిన విధంగా సంపద మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కుటుంబంలో మీ మాటకు తిరుగు అనేది ఉండదు. మీ నిర్ణయాలను అందరూ శిరసావహిస్తారు. మీ సంతానం ఉన్నత శిఖరాలను అధిరోహించి మీకు గర్వకారణంగా నిలుస్తారు. ఆరోగ్యపరంగా ఎముకలు, గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి పూర్తి ఉపశమనం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా కార్తీక అమావాస్య రోజున శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేసి ఎర్రటి పువ్వులతో పూజించడం. ఇది మీలో ఉన్న నాయకత్వ శక్తిని రెట్టింపు చేస్తుంది. కాబట్టి కర్కాటక రాశి, తులారాశి, మిథున రాశి, మకర రాశి, సింహరాశి ఈ 5 రాశుల వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో కష్టాల అధ్యాయం ముగియబోతుంది. ఇకపై సుఖ సంతోషాల అధ్యాయం ప్రారంభం కాబోతుంది. అదృష్టం, ఐశ్వర్యం, ఆనందంతో కూడిన సువర్ణ అధ్యాయం ఇది. ఆ పరమేశ్వరుడిని భక్తితో కొలవండి. అద్భుతాలను మీ సొంతం చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.